హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ, ఇది పండుగ రోజు అండి, శివరాత్రి పండుగ రోజు. శివాలయానికైతే నాన్నగారు ఎప్పుడు ఇక్కడికి తీసుకెళ్తూ ఉంటారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి. అందుకోసం నేను ఇక్కడే శివాలయానికే నేను ఒక్కదాన్నే కాదండి, ఇక్కడ దాదాపు గుంటూరు పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎక్కువ ఈ శివాలయానికైతే చాలా ఏళ్ల క్రితం శివాలయం ఇక్కడికైతే వస్తారు. స్వామివారికి చూడండి అభిషేకాలు ఎలా చేసుకుంటున్నారో, ఎవరి మనసులో కోరికను బట్టి వాళ్ళు చక్కగా స్వామివారికి పాలతో కానీ ఇంకా నారికేళంతో కానీ వాళ్ళ మనసుకు నచ్చిన విధంగా వాళ్ళు స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని విధాలా కూడా స్వామివారి ఆశీస్సులు పొందడానికి ఇక్కడికైతే వచ్చి వాళ్ళ భక్తిని అయితే ఇలా తెలియజేసుకుంటున్నారు స్వామివారికి. చూడండి ఆలయం అంతా చాలా రద్దీగా ఉంది, అసలు క్యూ లైన్స్ అయితే చాలా రష్గా ఉన్నాయి. ఇంకా గర్భగుడిలో స్వామివారిని చూడడానికైతే నాకు చాలా లేట్ పడుతుందని చెప్పేసి నేనైతే బయటే స్వామివారిని దర్శించుకొని తర్వాత అష్టలక్ష్ములు ఉన్నారండి ఎదురుగానే, ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, చక్కగా ఆ అమ్మవారిని కూడా దర్శించుకొని అప్పటికి కూడా అంత ఆలయ ప్రాంగణం అంతా చాలా రష్గా ఉంది. ఇది వచ్చేసి సాయంత్రం పూట మళ్ళీ ఎట్లాగూ నేను పొద్దున అభిషేకం అనేది చేయలేదు కాబట్టి స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవాలని చెప్పేసి నేను నాకు దగ్గరలో ఉన్న స్వామివారిని మాత్రం ఇక్కడికి వచ్చి చక్కగా తనివి తీరా మనస్ఫూర్తిగా స్వామివారికి నాకు తగ్గట్టుగా నేనైతే చక్కగా అభిషేకం అయితే చేసుకొని సంతృప్తి పడ్డానండి. స్వామివారి ఆశీస్సులు పొందాను, చాలా సంతోషం అనిపించింది. చూడండి ఆలయం చిన్నగా ఉంటుంది కానీ చాలా భక్తితోటి అందరు కూడా వచ్చి చక్కగా ఇలా చేసుకుంటూ ఉంటారు. తర్వాత నేను సాయంత్రానికి మాత్రం ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయని ప్లేస్కి అయితే వెళ్ళానండి. ఇది తిరునాళ్ళంట, నాకు అస్సలు తెలియదు. నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా తిరునాళ్ళు అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అందుకోసం ఒకసారి అయితే చూద్దామని చెప్పేసి వెళ్ళాను. అక్కడ అంతా కూడా చాలా ఇట్లాగే రద్దీగా కూడా ఉంది, చాలా జనాలు అయితే వస్తున్నారు పోతున్నారు, చాలా బాగుంది. చూడండి స్వామివారి ఆలయం కూడా ఉంది. మెయిన్గా ప్రభలు ఇక్కడ బాగా చాలా ఇదిగా తీసుకొస్తూ ఇదిగోండి ఇట్లా ఉంటాయంట. నాకు అసలు తెలియదు, ప్రభలు అంటేనే తెలియదు. అయితే నేను ఖచ్చితంగా చూడాలని చెప్పేసి చూస్తే ఈ విధంగా ఉంటాయి. అలంకరణ అంతా చేసుకొని స్వామివారిని ఎవరి ప్రభ వాళ్ళు తెచ్చుకుంటూ ఇలా ఊరేగింపుగా వచ్చి ఇలా పెట్టుకొని చక్కగా సాంగ్స్ అవి ఇవి పెట్టుకొని స్వామివారికి గుడి చుట్టూ కూడా ఇలా ఆలయం చుట్టూ కూడా తిప్పి అక్కడ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకుంటూ ఉంటారంట. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంటుందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. చూడండి కాకపోతే ఆ సౌండ్స్కి అవన్నీ నేను కొంచెం ఇది చేయలేకపోయాను. ఇదిగోండి చెరుకు గడలు, ఒక తోటలాగా ఇక్కడ అంతా చెరుకు గడలు అన్నీ కూడా ఉన్నాయి. అందరూ ఈ బయట షాపింగ్ అంతా కూడా ఉంటుంది. చిన్న పిల్లలకు కానీ బొమ్మలు కానీ ఏమంటే అవి కొనుక్కొని వెళ్ళడానికి అందరూ కూడా షాపింగ్, చెవులు కానీ ఇలా అనేక రకాలైతే ఉన్నాయి బొమ్మలు. ఇలా చూడండి శివయ్య, ఇదిగోండి ఇదంతా కూడా అందరూ ఇదైతే ఆలయం అండి, లోపల స్వామివారు ఉంటారు. ఇక్కడ కూడా చాలా 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 అంటే రష్గా ఉంది. ఇంకా మాకు చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే ఆలయంలోకి వెళ్ళలేదండి. స్వామి బయట ఉండి చక్కగా నమస్కారం అయితే చేసుకున్నాను. చాలా రద్దీగా ఉంది. ప్రభలు అంటే నాకు తెలియదు కాబట్టి ఈ విధంగా ఉంటాయి అని చెప్పేసి నేను ఇదిగోండి ప్రభ దగ్గర కూడా చక్కగా ఇలాగైతే ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే అంత పెద్ద సౌండ్స్కి అవన్నీ నేనైతే ఫస్ట్ టైం కాబట్టి అందులో నేను ఉపవాసం ఉన్నాను కాబట్టి స్వామివారి ఇదిలో ఉన్నాను కాబట్టి ఇంకా నాకు అంతవరకే ఎనర్జీ అనేది ఉంది. అందుకోసం అంతవరకే నేను చూసుకొని
అక్కడ భక్తులకు అనేది వాటర్ పరంగా ప్రసాదాల పరంగా కానీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని చూసుకుంటున్నారు అక్కడ అంతా కూడాను. ప్రభలు ఇలా గుడి చుట్టూ కూడా, స్వామివారి గుడి చుట్టూ కూడా ఇలా తిప్పేసి అప్పుడు ఒక చోట పెడతారు. ఇదిగోండి చూడండి, బాలకోటేశ్వర స్వామి దేవాలయం అంట, స్వామివారి దేవాలయం. ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా ఇలా ఇలా ప్రభలను తిప్పుకొని అక్కడ పెట్టుకుంటారు. చూడండి ఇదంతా షాపింగ్ అంతా అన్ని రకాలు ఉంటాయి, మనకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు. నేనైతే మాత్రం చెరుగ్గళ్ళు మాత్రం తెచ్చుకున్నానండి. అసలు చాలా చాలా అంటే ఎక్కువగా ఉన్నాయి చెరుగ్గళ్ళు. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. ఇదిగోండి చాలా బొమ్మలు కూడా ఇలా ఈ విధంగా మొత్తం కూడా పెట్టి ఉన్నారు. చాలా బాగున్నాయి బొమ్మలన్నీ కూడాను. ప్రతి బొమ్మలోనూ జీవం కనిపించేలాగా అంత కళాత్మకంగా చాలా చాలా బాగున్నాయి బొమ్మలన్నీ కూడాను. ఉపవాసంతో పాటు జాగారం కూడా చెయ్యాలి కాబట్టి నేనైతే ఎక్కువ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయలేదు. నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, ఆడియన్స్ అందరికీ అందించాలి కాబట్టి ఇక్కడ ఈ బొమ్మల కొలువు కానీ షాపింగ్ కానీ అంతా కూడా మీకు చూపించడానికి ఇదిగోండి ప్రభలు కూడా ఇలా వెళ్తూ వస్తూ ఉన్నాయి. స్వామివారి ట్రాఫిక్ కూడా చాలా బందోబస్తుగా పోలీసులు అందరూ ఉండి చక్కగా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ ఇలా అయితే చక్కగా వెళ్తూ వస్తూ ఉన్నాయి. నాకు కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఇదంతా కూడాను. చూడండి ఇదైతే చాలా చాలా పెద్ద ప్రభ అండి. మేము వచ్చేటప్పుడైతే చూసాము దారిలో. ఈ ప్రభలు అనేవి పగ్గాల మీద నడుస్తాయంట. చాలా స్ట్రిక్ట్గా ఉండాలంట ఆ పగ్గాలు అనేవి. నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం కాబట్టి. ఈ ప్రభల గురించి తెలిసిన వాళ్ళు చెప్తే దాన్ని మీకు చెప్తున్నాను. ఈ పగ్గాలు అనేవి కరెక్ట్గా పెట్టుకొని అంత పెద్ద ప్రభ కూడా జాగ్రత్తగా తీసుకెళ్తారు అంటే ఏ ఇది లేకోకుండా చక్కగా హ్యాపీగా తీసుకెళ్తారంటే ఆ పగ్గాల మీదే నడుస్తాయంట. తర్వాత అంతా అక్కడి నుంచి అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత నేను పొద్దున అభిషేకం చేసిన గుళ్ళోనే చక్కగా ఇలా అయితే స్వామివారికి సాయంత్రం పూట కూడా ఇక్కడంతా దీపారాధన, స్వామివారి ఆకారంలో దీపారాధన, ఇలా స్వామివారికి అఖండ దీపంలాగా ఇలాగా వెలిగించి ఇదిగోండి చూడండి స్వామివారి ఆకారం వేసుకొని చక్కగా స్వామివారి ఊరేగింపు కూడా జరిగిందంట. కానీ నేను అప్పటికి అక్కడ ఉన్నాను, ఊరేగింపు నాకు తెలియదు. ఇంటికి వచ్చే టైంకి అయితే మాత్రం ఇక్కడ స్వామివారి అలంకరణ ఇదంతా కూడా చాలా చక్కగా చేస్తారు. చిన్న గుడి అయినా సరే చాలా హ్యాపీగా చేస్తారు. చాలా నచ్చింది. ఇదిగోండి ఊరేగింపుకు సంబంధించి స్వామివారి ఇలాగా ఊరేగింపు కూడా జరిగిందంట. చాలా అంగరంగ వైభవంగా అయితే ఊరేగింపు జరిగిందంట. నేను వెళ్ళేసరికి మాత్రం ఇలా స్వామివారి ఆకారంలో దీపారాధన, స్వామివారి గుడి ముందు ఇలా అఖండ దీపం వెలిగించి అభిషేకాలు కానీ ఇంకా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి. చూడండి ఎప్పుడు ఇక్కడ ఆవులైతే ఖచ్చితంగా ఉంటాయి. ఇదండి శివరాత్రి రోజు జరిగిన విశేషాలు.